కొత్త వీడియో గేమ్. స్కూల్ తర్వాత గట్టు చింకి ఇంటికి వస్తారు. పదండి పిల్లలు, భోజనం సిద్ధంగా ఉంది. స్కూల్ నుంచి వచ్చారు కదా, మరి మీకు ఆకలిగా ఉంటుంది కదా? అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. అయితే మీరు చోలే భటోరే తయారు చేశారు కదా అమ్మా? ఎంత మంచి వాసన వస్తుంది. సువాసన అయితే వస్తుంది. నా బంగారాల కోసం ప్రేమగా తయారు చేశాను కదా. పదండి, కూర్చోండి. భోజనం చల్లారిపోతుంది. చల్లారితే మజా ఉండదు. హా మమ్మీ. అమ్మ వాళ్ళిద్దరినీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరి ముందు చోలే భటూరి పెడుతుంది. చింకీ తినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. గట్టుకి మాత్రం భోజనం మీద ధ్యాస ఉండదు. అమ్మా, మీ ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ నీకెందుకు గట్టు? కావాలమ్మా, మీరు ముందు చెప్పండి, మీ ఫోన్ ఎక్కడా? ముందు ఎందుకు కావాలో చెప్పు. మీకు అర్థం కాదు. అరే గట్టు, ఇదేంటి విషయం? చింకీ, ఏంటో నువ్వే చెప్పు. అమ్మా, వాడు ఫోన్లో గేమ్ ఆడుకోవాలని అడుగుతున్నాడు. నువ్వు వాడికి ఫోన్ ఇవ్వకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ చింకీ. ఒక కొత్త గేమ్ వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఫోన్లో ఆడుకోవాలి. అలాగా, అది ఎలాంటి గేమో చెప్పు కాస్త. అమ్మా, అది ఒక కార్ గేమ్, జూమ్ జూమ్ ఎక్స్. అందులో చాలా ఫాస్ట్గా వెళ్లే కార్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫెరారీ, బగాటి. వాటితో మనం పూర్తిగా ఆడుకోవచ్చు. నా స్నేహితులందరూ కూడా అదే గేమ్ ఆడుతున్నారు. తిన్న తర్వాత కాసేపు ఆడుకోవచ్చు కదమ్మా. ప్లీజ్ ఇవ్వమ్మా. సరే సరే, ఆడుకో. ముందు తిను. థ్యాంక్ యూ అమ్మా, మీరందరికన్నా మంచివారు. అమ్మా, నువ్వు గట్టు మాటలు వినకు. గట్టు కూడా ఫోన్లో మునిగిపోతాడు. ఇంకా ఎవ్వడి మాటలు వినరు. అమ్మా, చింకీ అమాయకురాలు అని అనుకుని నవ్వుతూ ఉంటుంది. తిన్న తర్వాత గట్టుకి ఫోన్ ఇస్తుంది. చూడు గట్టు, ఇప్పుడు టైం 2 అయింది. నాకు 3 గంటల కల్లా ఫోన్ ఇవ్వాలి. అర్థమైందా? అమ్మా, మీరు కంగారు పడకండి, నేను ఇచ్చేస్తాను. అమ్మా ప్లీజ్, ఇంకొక గంట ఇవ్వు. నేను ఇప్పుడే ఒక లెవెల్ ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా 4 ఇచ్చేస్తాను, సరేనా? అలా చూస్తూ చూస్తూ గడియారంలో టైం యాడ్ అవుతుంది. గట్టు చింకీల నాన్న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అరే, మీరు వచ్చేసారా? మీరైనా కాస్త చెప్పండి. గట్టుకి మధ్యాహ్నం నుంచి నా ఫోన్ ఇవ్వడమే లేడు. గట్టు, అమ్మ ఫోను అమ్మకు తిరిగిచ్చేసేయి. నువ్వు అలాగే ఆడుతూ ఉంటే కళ్ళు పాడవుతాయి. అవును, హోంవర్క్ చేసావా లేదా? చింకీ, ఇవాళ గట్టు హోంవర్క్ చేశాడా? లేదు నాన్న, ఇంటికి రావడంతోనే గేమ్ ఆడటం మొదలు. గట్టు, ఫోన్ నాకివ్వు. వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఇవాటి నుంచి గట్టుకి ఫోన్ ఇవ్వకూడదు. ఈ ఫోన్కి పాస్వర్డ్ పెట్టు. ఇప్పుడు గట్టుకి కోపం రాదు. సాయంత్రం గట్టు ఇంకా చింకీ హోంవర్క్ చేస్తుంటారు. కానీ గట్టుకి మాత్రం అదే గేమ్ గుర్తొస్తుంటుంది. గట్టు, భూతంలా కనిపిస్తున్నావు. ఇంత పొద్దునే ఏం చేస్తున్నావు? అరవకు చింకీ, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నువ్వు టైం అంతా ఫోన్లోనే గడుపుతుంటే నిద్రెప్పుడొస్తుంది? ఇంకా స్కూల్కి ఎలా వెళ్తావు? గట్టు, నీకు ఏమైంది? ఆరోగ్యం బాలేదా? పూర్తి టైం అంతా జూమ్ జూమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఇలా కనిపిస్తున్నాడు. అమ్మో, ఇది కేవలం గట్టు మాత్రమే చేయగలడు. నేను కూడా జూమ్ జూమ్ ఎక్స్ గేమ్కి బాధితుడిని అయిపోయాను. కానీ మా అమ్మ నాన్న ఇప్పుడు ఫోన్ నాకు ఇవ్వడం లేదు. అమ్మా నాన్న ఫోన్లో పాస్వర్డ్ కూడా పెట్టుకున్నారు. కానీ గట్టు అది కూడా కనుక్కున్నాడు. అవును, ఆ విషయం నువ్వు సరిగ్గా చెప్పావు. ఇవాళ ఫ్రైడే కదా, సాయంత్రం మనమందరం కూడా పార్క్లో కలుసుకుందాం ఆడుకోవడానికి. మీరిద్దరూ వస్తారు కదా? ఎస్ ఎస్ ఎస్, అయితే సాయంత్రం కలుద్దాం. పదగట్టు, ఆడుకోవడానికి వెళ్దాం. ఇవాళ అందరూ ఉంటారు. హరి, పింకీ, బంటి ఇంకా గుడ్డి అందరూ ఉంటారు. పద వెళ్దాం గట్టు. చింకీ, నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. చింకీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే గట్టు ఆడుకోవడానికి వెళ్లడంలో అందరికన్నా ముందుండేవాడు. చింకీ బాధపడుతుంది. కానీ తను గట్టు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలా బాధపడుతూ తను ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గట్టు మళ్లీ గేమ్ ఆడుతూ ఉంటాడు. హఠాత్తుగా గేమ్ స్క్రీన్ పైన ఒక అలర్ట్ వస్తుంది. దాని మీద రెడ్ కలర్లో రాసి ఉంటుంది, గేమ్ అప్డేట్ ప్లీజ్ వెయిట్.
గట్టుకి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ గేమ్ మాత్రం అప్డేట్ అవడం వల్ల ఆగిపోతుంది. గేమ్ అప్డేట్ అవడానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా నేనేం చేయాలి? అరే యార్, వెళ్ళి చూస్తాను చింకీ ఎక్కడ ఉందో. అమ్మా, చింకీ ఏది? అరే, ఫోన్లో నుండి బయటకొచ్చావా? చింకీ బయటకు వెళ్ళింది ఆడుకోవడానికి. తన ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు కూడా వెళ్తావా? అవునమ్మా, నేను వెళ్ళను. అరే గట్టు, నువ్వు వచ్చేసావు కదా. గేమ్ ఆడటం వల్ల నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాము. మేమనుకున్నాము జూమ్ జూమ్ ఎక్స్ మా చోటుని తీసేసుకుందని. హా, నాకు కూడా. మేము దాగుడు మూతలు ఆడుకుంటున్నాము. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వే పట్టుకో. పదండి, పారిపోదాం. గట్టు అందరి వెనక పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతనికి పరిగెత్తడానికి ఓపిక ఉండదు. అతను చాలా మెల్లిగా పరిగెడుతూ ఉంటాడు, చాలా ఆయాసపడుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత అలా ఆడుకోవడం వల్ల అతను ఎండని తట్టుకోలేకపోతాడు. అతనికి చాలా చెమటలు పడతాయి, ఇంకా ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. గట్టు నీరసంగా నేల మీద పడిపోతాడు. అతని స్నేహితులందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు పరిగెడుతూ వెళ్లి అతన్ని లేపుతారు. గట్టు ఏడుస్తూ ఉంటాడు. గట్టు, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? లేదు చింకీ, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. నేను ఎప్పటికీ కూడా అసలు ఆడుకోలేనేమో అనుకుంటా. నేనేం చేయాలి చింకీ? ఓహో గట్టు, ఇదైతే జరగాల్సిందే కదా. రాత్రంతా పడుకోవు, సరిగా భోజనం చెయ్యవు, పగలు రాత్రి గేమ్ ఆడుతూ ఉంటావు. మరి నీరసమైతే వస్తుంది కదా. ఏం పర్వాలేదు గట్టు, మేమందరం కలిసి నిన్ను మళ్ళీ ముందటిలాగా స్ట్రాంగ్గా మార్చేస్తాం, సరేనా? దానికోసం నేను ఏం చేయాలి? దానికోసం నువ్వెప్పుడు తినాలి ఆకుకూరలు, కూరగాయలు. ఇంకా రోజు నువ్వు మాతో ఆడుకోవాలి. నువ్వింకా బాగా ఇంట్లో పడుకోవాలి కూడా. ఇంకా నీకు కావాలి విటమిన్ డి. అది సూర్యుడి వల్ల మాత్రమే లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నువ్వు గేమ్ ఆడటం తగ్గించాలి. అర్థమైందా? గట్టు బాధపడతాడు, కానీ తనకు అర్థమవుతుంది చింకీ చెప్పేది నిజమని. నువ్వు సరిగ్గా చెప్పావు చింకీ, నేను గేమ్ ఆడటం తగ్గించాలి. గట్టు వాళ్ళ స్నేహితులు చెప్పిన మాటలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ముట్టుకోడు. అమ్మ అతనికి భోజనంలో చాలా రుచికరమైన బెండకాయ కూర ఇంకా చపాతీ పెడుతుంది. అతను దాన్ని చాలా ఆనందంగా తింటాడు. ఆ రోజు రాత్రి గట్టు టైంకి నిద్రపోతాడు. గట్టు వాళ్ళ అమ్మ నాన్న గట్టు హాయిగా పడుకోవడం చూసి ఆనందపడతారు. స్కూల్లో అందరూ మళ్ళీ ఒక కొత్త గేమ్ గురించి ఆలోచిస్తారు. ఈ గేమ్ ఒక ఫ్యాంటసీ గేమ్. అందులోని ఒక మాయగాడు డ్రాగన్ ఉంటాడు. ఏంటి, నిజంగానా? ఎందుకు గట్టు, నువ్వు మళ్ళీ గేమింగ్ భూతం అవ్వాలి అనుకుంటున్నావా ఏంటి? అవును, కానీ రోజు కాదు, వారంలో ఒక్కసారి. గట్టు, నువ్వు ఇంకా మారవు, ఇంకా ఎప్పటికీ కూడా.